అమ్మో ఏడు వీళ్ళంతా వెళ్ళిపోయారు. బిల్లు కట్టు. ఎంత? 175 రూపాయలు. అమ్మో వాళ్ళంతా తింటే నేనెందుకు కట్టాలి? తిన్నది వాళ్ళైనా, ఆర్డర్ ఇచ్చింది నువ్వేగా. ఇస్తే కట్టు. కట్టకపోతే రుబ్బు. ఏంటి? పప్పు. నేను రుబ్బను, కట్టను. సార్ వీడెవడో రుబ్బనంటున్నాడు, కట్టినంటాడు సార్. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వద్దులే, పైగా మర్యాద కూడా పోయింది. వాడంట వాడు. అవును. వెళ్ళి చిల్లబడరా. చిల్లరా నా టిప్పు. ఏమిటి ఒక ఆడపిల్ల చేతిలో మోసపోయారా? నో 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 నో. అసలేం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. నేను నేర పరిశోధనలో వీర పరితరం ఉన్నవాడిని. ఇట్టే పట్టేస్తా. ఎక్కడి దాకా వచ్చావు? హోటల్ దాకా వచ్చామండి. హోటల్ దాకా వచ్చా కరెక్ట్ అన్నయ్యా. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. నన్ను బకరా అందండి, స్వీట్ బాయ్ అందండి. స్వీట్ బాయ్ అని కూడా అందండి. ఆ తర్వాత నేను చెప్తాను. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారండి అందండి. నాకు కొంచెం సిగ్గండి, మీరే ఆర్డర్ ఇవ్వండి అందండి. బాగా ఫుడ్ కొట్టేసి డబ్బులు ఇవ్వకుండా పోయిందా? కరెక్ట్, పారిపోయింది. పోతుందయ్యా. పప్పు రూపాయవా డబ్బు కట్టావా? డబ్బులే కట్టాను. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆయన పప్పు రూపాయడేమో. నో, ఇలాంటి విషయాలన్నీ మాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. అభినయంతో ఆపు. వాచకం జోలికి రాకు, చంపేస్తా. సార్ పాపం అతను మూగవాడా? కాదు, వాడి సర్వీస్ లో ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. దొంగను పట్టుకునే వరకు నోరెత్తొద్దని నేనే ఆర్డర్ వేశా. ఆల్ రైట్, కంప్లైంట్ రాసివ్వండి. ఆ అమ్మాయి సంగతి నేను తేల్చేస్తా. అంటే ఏంటన్నా పరిశోధిస్తున్నావు? ఎందుకు, ఏమిటి, ఎలా అనే? కాదు, నా వజ్రపుంగరం ఇందులో పడిపోయింది. వజ్రపుంగరమా? ఎందుకు పడిపోయిందిరా? ఇందులో ఏలెట్టే. ఎందుకు పెట్టారా? మరి అదే అసలు ఇది ఎందుకుంది, ఇదేమిటి, ఎలా ఉంది తెలుసుకుందామని అందులో ఏలెట్టే ఉంగరం అందులో పడిపోయింది. ఇప్పుడే అందట్లేదు చేద్దామని. మీ ఏలెంత ఎట్లా అందుతుందిరా? సైకిల్ తేలుకుంటుందా? తేలుకుంటున్నా నాయనా, తేలుకుంటా. ఎక్కడ డాడీ? ఇక్కడ. అబ్బో, ఒరే పండు, కైగురు, ఈ ఎడం కనీంటర్ ఎలా కొట్టేసుకుంటుంది? పొరపాటున ఏదైనా ప్రమాదం వచ్చేస్తుందంటావా? వచ్చేస్తుందంటావేంటి గురు? వచ్చేస్తుంటేను. కళ్ళు మూసుకో, దాన్ని చూసిన డేంజర్ అమ్మాయి. అబ్బో, అలక కాదు, కళ్ళ కలక. ఆ రోజు నేను బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయినందుకు కోపం వచ్చిందా? ఓకే, ఇప్పుడు నాతోరా, బిల్లుకు బిల్లు చెల్లిస్తా. నేను రాను. రావాల్సిందే. నేను రానంతే. రావాల్సిందే. నేను రానంతే. రావాల్సిందే. ఏంటి గొడవ? చూడండి, రాత్రి తాగింటికి ఆలస్యంగా వస్తే తిట్టానని అలిగి ఇంటికి రాకుండా ఇక్కడే ఉండిపోయారు. ఇదేంటయ్యా, భార్య ఏదో అందని బజాన పడతావా? వెళ్ళాడు. అవ్వా, ఆ పిల్ల నా పిల్ల కాదండి. చూసారా చూసారా, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఏంటయ్యా ఆ పిల్లల ఏడుస్తుంటే పాపం? అవ్వా, ఆ పిల్ల నా పెళ్ళం అయితే మెళ్ళ మంగళసూత్రం ఏది? ఎలా ఉంటుంది? ఆ మంగళసూత్రం కూడా అమ్మాయి తాగాడనే కదా తిట్టింది. చాలేవయ్యా, పెళ్ళ మెళ్ళ మంగళసూత్రం కూడా అమ్మాయి సాగుతావా? ఆ మొహం కూడా దొంగలు పట్టేవాళ్ళ ఎత్తి చీపులో పడేయండి. ఇప్పుడు చెప్పు బకరా. ఏంటి చెప్పేది? బకరా అంటే ఏంటో ముందు అది చెప్పు. గొర్రె. గొర్రె? అవును. ఒరే పండు, మొన్న హోటల్లో అడిగితే ముద్దు పేరు అన్నావు కదరా? ముద్దుగా కుక్క పిల్లల్ని టామీ అని పిలిచినట్టుగా నేను గొర్రె అని పిలిచిందని అనుకున్నాను. ఇదిగా ఏదోలే ఆడపిల్లలు కదా అని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావేంటి? నేను కానీ ఒక వేళ కానీ వేశానంటే అయిపోతావు, జాగ్రత్త. వీల వేస్తే ఏమవుతుంది? వేయ్. అది మరి తావీజ్ మహిమ.
నేను కానీ ఇంకో వేళ కానీ వేశానంటే ఉన్న డ్రెస్ కాస్త ఊడిపోతుంది. అమ్మా, వద్దు. మర్యాదగా మమ్మల్ని మా ఇంటి దగ్గర దించు. అలాగే. పో. ఏర్బాబు ఏంటి రాగాదు? ఇంటి దగ్గర దిగుతా ఉన్నారుగా. మా ఇష్టం, మాకెక్కడ పని ఉంటే అక్కడ దిగుతాం. ఏర్బాబు నీ కోసం 4 సార్లు మీ ఇంటికి వెళ్ళినా బాబు, నువ్వేమో ఆడపిల్ల వేసుకున్నావు తిరిగి. అవ్వా, నాతో పని ఏంట్రా? నీతో నాకు పని ఏంటి? ఎప్పుడు పైసా ఇచ్చిన పాపను పోలేదు కానీ మన ఇద్దరికి ఫ్రెండ్షిప్పా? ఇదిగో నీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది కానీ తీసుకుని సంతకం పెట్టు. సంతకమా? సంతకమా? ఆ. తర్వాత పెడతాను. మళ్ళీ దీని గురించి తర్వాత ఎవడొస్తాడే బాబు పెట్ట. ఇదిగో నువ్వు పెట్టరా సంతకం. ఉత్తరం నీకు రావడం ఏంటి, సంతకం ఆడాడుతోటి నువ్వే పెట్టాలి. అది కాదురా, నాకు సంతకం పెట్టడం రాదు కదా. నిశానియా మరి ఆ మాట ముందే చెప్పారు. వీడు పెడతాడో తర్వాత పెడతానంటే ఏలట్టు. ఓహో, నిశానియా. నువ్వు గాని ఒక వీల గాని వేస్తే సంతకం పెట్టడం రాదా? కరెంటు స్తంభం అంత పొడుగున్నావు, సంతకం పెట్టడం కూడా రాదు. ఛే! ఎంతలావు మాయలోని ఆడాళ్ళ ముందు ఎంతలావు దెబ్బతినేశాను. సంతకం నేర్చుకుంటా, అప్పుడు సంగతి చెబుతా. ఈ రోజుల్లో నల్లుల మందికి నల్లులే చావడం లేదు. ఆయనేం చేస్తారు? రా. సిస్టర్ నిన్ను నువ్వా సిస్టర్? ఇదే వేషం? వేషం కాదు బ్రదరు, ఇది నా వృత్తి. అప్పుడప్పుడు ఈ డ్రెస్ లో చిన్న చిన్న రిపేర్లు చేస్తుంటాను. ఇప్పుడు చెప్పు బ్రదరు, ఆదిలక్ష్మి బొట్టు చెరిపేస్తావా? తాళి తెంపేస్తావా? గాజులు బద్దలు కొడతావా? నువ్వేం చెప్తే చేస్తా. ఒళ్ళు అయిపోయింది. నువ్వేం చెప్తే చేస్తా. అయితే బొట్టు నువ్వే పెట్టుకో, నేనే పెట్టుకుంటా. గాజులు నువ్వే వేసుకో, నేనే వేసుకుంటా. తాళి నువ్వే కట్టుకో. అది మాత్రం వద్దు సిస్టర్, బయట పరువు పోతుంది. ఇంకెప్పుడైనా ఆదిలక్ష్మి జోలికి వెళ్ళావో? అయ్యో అయ్యో అబ్బా అయ్యో అబ్బా. That's good. Be careful. ముచ్చమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమా బతుక. ఏంటిది? ముత్యాల ముగ్గు. అది సరే, నువ్వు ముగ్గేయడం ఏమిటని? రాత్రి నుంచి పెగ్గేయడం మానేసేగా, అందుకని ముగ్గేయడం ప్రాక్టీస్ చేస్తున్నా. ఆదిలక్ష్మి ఏమైంది? ఆదిలక్ష్మి అప్పుడే ఎందుకు లేస్తుంది? నేను వేడి నీళ్లు కాచి కాఫీ పెట్టి లేపాలిట. నీలో ఇంత మార్పా? 50% మారానులే బావా. 50% మారానంటే నేను నీకు ఇవ్వాల్సిన బాకీ? ఇంకా బాకీ ఏమిటి? నువ్వు నాకు చెల్లెల్ని ఇచ్చినందుకు నేనే నీకు బాకీ అట. అమ్మ బాబోయ్, ఇంత మార్పే. అసలేం జరిగింది? కక్కకో. రాత్రి ఏం జరిగిందంటే ఏదో రాత్రి గీత్రి అంటున్నారు. మరేం లేసేస్తాడు. రాత్రి జరిగిన జ్ఞానోదయం గురించే చెప్తున్నా. అమ్మో, పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా, వస్తా. మీ బావ జ్ఞానోదయం అయ్యింది కానీ మీకు మాత్రం కాలేదు. జ్ఞానోదయం అవడం అంటే నీ చేతిలో ఓడిపోవడమా? అది మాత్రం చచ్చినా జరగదు. బావా, నీకిష్టమని జీడిపప్పు ఉప్మా చేయమంది సిస్టరు. చేశా, తింటావా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి షో. తింటూ ఉండు, కాఫీ తీసుకొస్తా. ఇదిగో బావా కాఫీ. అదేమిటి బావా, ఉప్మాని ఉండలు ఉండలుగా చేస్తున్నావు? నాకు చిన్నప్పటి నుంచి సున్నుండాలంటే ఇష్టంలే. ఉప్మా బాగుందా బావా? మరి మింగు మంచినీళ్ళు తేనా? ఉప్మా చండాలంగా ఉంది కాబోలు.
ఉప్మా అంత నీచంగా ఎలా ఉంది చెప్పమా. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వ్యాపారాభివృద్ధిరస్తు. చెప్పండి బాబు చెప్పండి, ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను. ఇది మామూలుగా నూతిలో చూరే పెట్రోల్ కాదు, మనుషులో చూరే పెట్రోల్. చెప్పండి బాబు ఎన్ని లీటర్లు? అదే, మీకు ఎన్ని లీటర్లు? మీకు ఎన్ని లీటర్లు? ఏమండి నీలకంఠం గారు, కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు? ఏంటో బాబు అంతా అబ్దుల్లా దయ. భాయ్ సాబ్, ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు? ఎన్నాళ్ళలో కాదురా, జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం. 2 and 4 ఛార్జీలు వచ్చే వరకు. అమెరికా అబ్దుల్లా ఆయిల్. అబ్దుల్లా ఆయిల్. कितने दिन के बाद रियल है? పాతి పెడితే తప్పించుకొని పారిపోతావరా? అమెరికా ట్రిప్ కి 5,000 కావాలి. పద అబ్దుల్లా ఆయిల్స్. 5,000 అబ్దుల్లా ఆయిల్. ఇప్పుడు ఇది ఒరిజినల్, నో పెట్రోల్. ఎక్స్క్యూజ్ మీ. బాబు గుడ్డండి బాబు, ఇక్కడ రౌడీస్ ఎక్కడున్నారు బాబు? అక్కడ ఉన్నారు చూడు. కత్తి నువ్వు సూపర్. మేఘన నెలొకరు తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చే మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను చొక్కాలు వేసేసుకుంటాను. ఓకే బావా. అమ్మ కత్తి సీనుగా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు, తేజాకి కార్డు పంపించలేదా? భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాడు కదా, షూటింగ్ వెళ్తే దొప్పి తింటున్నా కదా, నీకు కూడా తగ్గించాను కదా. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతారు కదరా? ఫీల్ అవుతాడు కదా. ఎంత ధైర్యాన్ని చదవడానికి కత్తి సీన్ గారు వచ్చింది పెళ్లికి కాదండి. నిజంగానా? గారు మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడ్రా వాడు? థ్యాంక్ యూ. సీను, ఇంకో జోక్ చెప్పవా? ఇంకో జోకా? ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లెపూలు గిల్లుపూలు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాయి. రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా. ఫ్రెండ్ ఒకటి వచ్చి ఒరే బయట ఏం చేస్తారా, లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో ఒరే లోపల ఆల్ అవుట్ పెట్టుకొని పడుకుంటా. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి SMS చేయండి. ఎందుకు? మా ఫోన్ నెంబర్స్ తెలుసుకోవడానికా? ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి. అమ్మాయిల కోసం వచ్చారా మీరు? ఈ పులితోనే అట్లా మీ సంగతి తెలుస్తారా ఈరోజు? ఏంట్రా ఎక్కడ రావాడు? అయ్యో బాబా, మేము అమ్మాయిల కోసం రావడం ఏంటి సార్? ఎవరు ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నారో నాకు తెలుసా? అయ్యో పదార్థ నేనే నా పులిపాలు తాగింది. మీ సంగతి తెలుస్తాను ఈరోజు చూడు. నాకు చిన్న పని ఉంది, రాత్రి కదమ్మ కార్యక్రమంలో కలుసుకుందామే. బాయ్. కాలేజ్ లో ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులేసి నవ్వించడాక. నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పని ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘన నవ్వుతా ఉంది కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి. మీరు నవ్వండి, నేను లవ్ పుడిచేద్దాం కదా. నీ సిక్కి సిమ్మాలి యుగో ఐ స్మైల్. మీరు నవ్వుతా ఉండండి.
తినే పక్కన భలే టైం పాస్ అవుతుంది కదా. చెప్తున్నాను పిలవరా సీను గారిని, చంపేస్తాడు లేకపోతే పిలు. హలో సార్, సార్ నేను కత్తిన్ సార్. అదే సార్, సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా, ఆ అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పమంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్. అజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. నడిచి వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సార్. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన కట్ట బ్రహ్మన్న సార్. అదిగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ. ఎందుకు కట్టారా చూస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, మోస పోసావా, ఉప్పు ఉంచావా? ఏం సార్, బయోడేటా రెడీ చేయమంటారా? ఓకే ఓకే. ఏంటి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ సార్. రాజుగారు, మీరు ఎంతసేపైంది? నా గురించి చెప్తున్నప్పుడు బంగారం. హో షేట్ షేట్ షేట్, మొత్తం వినేసారా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా. బంగారం, రాష్ట్రపతి చేతుల మీదనే కావాడా? థ్యాంక్స్ బంగారం, థ్యాంక్స్. నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారు కొండ అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావా నువ్వు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? బంగారం, ఏడుపు బంగారం, ఏంటి తక్కువలేదు? ఎవడో కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పడ్డాను. ఎవరు నాన్న, ఎవరు? వస్తా. అటు చూడు, ఇటు తిరుగు. ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. కానీ పెళ్లికొచ్చి అమ్మాయిని చూసి అవుతావరా? నేను అమ్మాయిని చూసి నవ్వలేదు సార్, పెళ్లి చూసి వెళ్ళాను వచ్చా సార్. చంపేస్తా. ఈ క్షణం నుంచి ఇది మన ఇంటి పనోడ్రా. పండున్నా ఈక. రాజుగారు, మాటి మాటికి ఈక ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో, ఈడు పొలి మీద తాటాడంటే చంపేది, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది రా. నువ్వు దొరికిపోతావు, ఎంత భయపడ్డాడు రా బావా. ఈ కత్తి సీనుగాడి పట్టుకోవడం అంత ఈజీ కాదురా. చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంట్లో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రేచీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చెప్పుడు లేకుండా లేట్ అయిపోయింది? అమ్మయ్య, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు ఆరిపోయింది? వచ్చేసారా సెక్రటరీ గారా? బల్బు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటికి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కారు వస్తుంది. ఏంటయ్యా ఎందుకు గేటు తీసావు? కారు వచ్చింది కదండి. ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినబడలేదా? హార్న్ కొట్టాడా?
వినపడింది హారన్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన నా బ్యాక్ నుంచి మారుతు జన వెళ్ళిందా? ఎర్ర మారుతు జన కదా. కరెక్టే. అమ్మో, మనకు చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా ఏం కొంపదీసి? ఓ నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు వీడియో కూడా. అది నాకెందుకు? ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే, సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సాంగ్ భలే ఉంది కదండి. ఇదేంటయ్యా సాంగ్ లేకుండానే డాన్స్ చేస్తున్నారా? ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా నిన్నే ప్రేమిస్తానని, ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. ఈడి ముసల వయసులో ఈ ఇసాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా?